హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. మరి సమయంలో ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, మీకు స్తోత్రము నాయన. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ గొప్ప ధన్యతను బట్టి, ఆధిక్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు కూడా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు, మీకు స్తోత్రం. ఈ సమయాన్ని ప్రభువా మీరు మాకు దీవెనకరముగా చేయండి. మీ వాక్యాన్ని మాకు తెరవండి. బహుసూటిగా, బహుస్పష్టంగా ప్రభువా మీ వాక్యమును తెరిచి మా హృదయాలను సిద్ధపరిచి మాకు అర్థమయ్యేలాగా, గ్రహింపొచ్చేలాగా ప్రభువా నా తని మా హృదయ అవసరతను బట్టి, మా పరిస్థితులను బట్టి మీరే ప్రభా మాట్లాడమని ఈ సమయాన్ని మీ చేతులుగా అప్పగిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని కృపను బట్టి 115 కీర్తనలు మనము ధ్యానించడానికి ప్రభు ఎంతో సహాయం చేశారు. మరి సమయంలో 116వ కీర్తన మనం చూద్దామండి. 116వ కీర్తన. దయచేసి బైబిల్స్ అందరూ కూడా ఓపెన్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ కీర్తనల గ్రంథ ధ్యానాలు మన జీవితంలో అనేకమైన కోణాలని మరి స్పృశించేవిగా ఉంటాయి. మన జీవితంలో అనేకమైన పరిస్థితుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో, మరి ఏ విధంగా మనం స్పందించాలో, మరి దాని గురించి మనకి అవగాహన కల్పించే విధంగా ఉంటాయి, మనకెంతో సహాయపడతాయి. ఈ 116వ కీర్తన కూడా అటువంటిది. ఈ కీర్తన రచించింది ఎవరు అనే దానికి స్పష్టత లేదు, కానీ ఈ కీర్తన మరి ఒక కష్టమైన, క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి రచించిన కీర్తనగా మరి ఈ కీర్తన మనకి అర్థమవుతుంది. ఈ కీర్తన ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడినై ఉన్నాడో చూద్దామండి. ఇందులో మొదటి వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఐ లవ్ ద లార్డ్ అనే మాట ఇంగ్లీష్లో రాయబడి ఉంది. ఐ లవ్ ద లార్డ్. నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను ప్రభువుని ప్రేమిస్తున్నాను. ఈ మాట చాలా మరి అద్భుతమైన మాట. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో దేవుడు తెలియపరిచిన మాట, లవ్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్, విత్ ఆల్ యువర్ మైండ్, విత్ ఆల్ యువర్ స్ట్రెంగ్త్. నీ దేవుని, నీ ప్రభువుని నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో ప్రేమించమని మరి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి దేవుని ప్రేమించడం అంటే ఏంటి అనే దాని గురించి యోహాను సువార్త 14వ అధ్యాయంలో దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తున్నామని చెబుతున్నారో వారు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. కాబట్టి ప్రేమించటము అంటే నోటితో చెప్పడం కాదు, పాటల ద్వారా స్తుతించడం అని కాదు, కానీ మనము దేవుని మాటకు విధేయత చూపించేవారుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. దేవుని మనం ఎందుకు ప్రేమించాలి? 1వ యోహాను 4వ అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన మాట, దిస్ ఈజ్ లవ్. ప్రేమ అంటే ఏంటో, ప్రేమకు నిర్వచనాన్ని అక్కడ తెలియపరుస్తున్నాడు. నాట్ బికాస్ వీ లవ్డ్ హిమ్ ఫస్ట్, బట్ హీ లవ్డ్ అస్ ఫస్ట్. మనము ఆయన్ని ప్రేమించమని కాదు, కానీ ఆయనే మనలను ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. పాప విమోచన క్రయధనంగా తనను తాను అప్పగించుకున్నాడు, అర్పించుకున్నాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా, మనం ఇంకనూ చీకటి అయి ఉండగా ఆయన మనలను ప్రేమించాడు. గమనిస్తున్నారా? ఈ ప్రేమ మనకు అర్థమైతే ఆయన ప్రేమించకుండా ఉండలేము.
ఆయన మాటకు విధేయత చూపించకుండా ఉండలేము. ఈరోజు చాలామందికి ఈ ప్రేమించడం అనే మాట చాలా కష్టంగా ఉంటుంది. దేవుని ప్రేమించడం ఏంటి, ఆయన ఉందే మనకు వరాలు ఇవ్వడానికి అన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. వారి అవసరతల కొరకు మందిరానికి వస్తూ ఉంటారు. వారి అవసరతలు తీరగానే నెమ్మదిగా ఆసక్తిలో మాంద్యమును కనపరుస్తూ ఉంటారు. పండుగలు వచ్చినప్పుడు, లేకపోతే వేడుకలు వచ్చినప్పుడు, ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు మందిరంలో కనపడుతూ ఉంటారు. ఒకవేళ మందిరానికి వస్తున్న వారిగా ఉంటున్నా సరే, ప్రేమ కనపరచని వారిగా, అలవాటుగానో ఆచారంగానో వస్తున్న వారిగా ఉంటారు. దానికి కారణం ఏమిటి అని చెప్పనంటే, దేవుని ప్రేమను తెలుసుకోకపోవడం. దేవుని ప్రేమను మనము తెలుసుకున్నప్పుడు, దేవుని ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆయన మనం ప్రేమించకుండా ఉండలేము, ఆయన మాట వినకుండా ఉండలేము. ఆయన మనల్ని ప్రేమించాడు గనుకనే తన వాక్యాన్ని మనకు అనుగ్రహించాడు. ఈ వాక్యం ఎటువంటి వాక్యం అండి? మనకు హాని చేసే వాక్యమా? కాదండి. దేవుని వాక్యము మనకు మేలు చేసేది. దేవుని వాక్యము మనల్ని ఆశీర్వాదంలోకి నడిపించేది. దేవుని వాక్యం మనల్ని నష్టాల నుండి, కష్టాల నుండి, శోధనల నుండి, శ్రమల నుండి విడిపించేది, రక్షించేది. అటువంటి వాక్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు అని చెప్పనంటేనే మనం అర్థం చేసుకోవాల్సింది, ద లార్డ్ లవ్స్ us సో మచ్. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని. ఈ విషయం మనకు అర్థమైనప్పుడు వాక్యాన్ని మనం అలవాటుగానో, ఆచారంగానో, తప్పదు అన్నట్లుగానో, చదవపోతే ఏమవుతుందో అన్నట్లుగానో మనం చదవం. కానీ ఎంతో ఆసక్తితో చదివేవారుగా ఉంటాము. శ్రద్ధాభక్తులతోటి దేవుని సేవించేవారిగా, ఆరాధించేవారిగా ఉంటాం. ఈరోజు అటువంటి ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. తల్లిదండ్రులు బిడ్డల నుంచి ప్రేమను కోరుకోరా అండి? కోరుకుంటారు. ఎందుకు కోరుకుంటారు అని చెప్పనంటే, వారు తమ సొంత బిడ్డలు కాబట్టి. అదే ప్రకారంగా మనల్ని దేవుడు ప్రేమించి చేసుకున్నాడు, ఆయన కొరకు చేసుకున్నాడు, ఆయన మహిమార్థమై చేసుకున్నాడు, ఆయన చిత్తములో చేసుకున్నాడు, ఆయన్ని ఘనపరచడానికి చేసుకున్నాడు. గమనిస్తున్నారా? కాబట్టి ఈరోజు మనము దేవుని ప్రేమను అర్థం చేసుకునేవారిగా, దేవునిని ప్రేమించేవారిగా, సేవించేవారిగా ఉండాలి. గమనిస్తున్నారా? ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మాట, నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. ఐ లవ్ ద లార్డ్. దేవుని ఎందుకు ప్రేమిస్తున్నాడో కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు ఒకసారి చూద్దాం. యెహోవా నా మొరను, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. హల్లెలూయా. ఇతనికి దేవుని పట్ల ప్రేమ ఎలా కలిగింది, లేదా దేవుని ప్రేమ ఇతనికి ఎలాగూ అర్థమైంది అని చెప్పనంటే, అతను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి దేవుడు జవాబిచ్చాడు. గమనిస్తున్నారా? విశ్వాసముతో మనము దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని మీద ఆశ పెట్టుకున్నప్పుడు, దేవుడు తప్పనిసరిగా విశ్వాసరహితమైన ప్రార్థనకు జవాబిచ్చేవాడుగా ఉంటాడు. దేవుని దగ్గర నుండి జవాబు గనక మనం చూసినట్లయితే ఆయన ప్రేమను మనం అనుభవించగలము, ఆస్వాదించగలము. గమనిస్తున్నారా? ఈరోజు ప్రార్థన చేస్తేనేగా మనకు ప్రార్థనకు జవాబు రావడానికి. ప్రార్థన చేస్తున్నామా? తగినంతగా ప్రార్థన చేస్తున్నామా? విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నామా? విసిగిపోకుండా ప్రార్థన చేస్తున్నామా? దేవుని మీద ఆధారపడుతూ, దేవుని మీద ఆశ పెట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు ఆ విధంగా మనం ప్రార్థన చేయగలిగితే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనకు జవాబిస్తాడు. ప్రార్థన అనేది దేవుడు మనిషికి ఇచ్చిన ఒక గొప్ప సాధనం, ఒక గొప్ప ఆయుధం. గమనిస్తున్నారా? దేనికి సాధనము అని చెప్పనంటే,
దేవునిని సంధించటానికి అద్భుతమైన సాధనం. అవునండి, దేవునితో మాట్లాడటానికి దేవుడే మనకిచ్చిన సాధనం. అలాగే అపవాది తంత్రములను, లోకములో మనం ఎదుర్కొనే శోధనలను, శ్రమలను, ఇరుకలను, ఇబ్బందులను ఎదుర్కోవడానికి, జయించడానికి దేవుడు మనకిస్తున్న అద్భుతమైన ఆయుధం. హల్లెలూయా. కాబట్టే మనము ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన విషయంలో బహుజాగ్రత్త కలిగి విశ్వాసముతో మనం ప్రార్థన చేసినట్లయితే ఎంతగానో గొప్ప కార్యాలను మన జీవితంలో చూడగలము. అంత మాత్రమే కాదు, దేవునికి మనము చేరువ కాగలము, దేవుని ప్రేమను మనం అనుభవించగలము, ఆస్వాదించగలము. ఇక్కడ కీర్తనాకారుడు ఐ లవ్ ద లార్డ్, నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటున్నాడు అని చెప్పనంటే అతను దేవుని ప్రేమను రుచి చూశాడు, అనుభవించాడు. ఈరోజు మనం కూడా దేవుని ప్రేమను రుచి చూసేవారుగా, అనుభవించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా రుచి చూడాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి, నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు దేవుని ప్రేమను అనుభవించగలవు, ఆస్వాదించగలవు. అప్పుడు నువ్వు తప్పనిసరిగా నువ్వు దేవునిని ప్రేమించగలవు. గమనిస్తున్నారా? దేవునిని తెలుసుకున్నవారు, దేవునిని కలుసుకున్నవారు, దేవుని అనుభవించిన వారు, ఆస్వాదించిన వారు దేవునిని ప్రేమించకుండా ఉండలేరు. కాబట్టి ఈ కీర్తనాకారుడు అటువంటి గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడు. 2వ వచనంలోనే కనుక చూసినట్లయితే ఇక్కడ ఈ మొదటి వచనంలో తన పరిస్థితి ఏంటో చెప్పాడు. ఆ 2వ వచనాన్ని కనుక 2వ వచనం నుండి కనుక మనం చూసినట్లయితే ఈ వచనాలన్నీ కూడా తను ఎదుర్కొన్న పరిస్థితులను గురించి, ఆ పరిస్థితుల్లో అతనికి దేవునితో ఉన్న అనుభవాన్ని గురించి ఇక్కడ రాస్తున్నాడు. ఇతని అనుభవాలు ఎలా ఉన్నాయి అని చెప్పనంటే ఒక సాక్ష్యములాగా ఉన్నాయి, అలాగే మనకు ఆశీర్వాదకరంగా ఉన్నాయి, నిరీక్షణ కలిగించే విధంగా ఉన్నాయి. గమనిస్తున్నారా? దేవునితో మనం కలిగే ప్రతి అనుభవం కూడా అటువంటిదే. మనం దేవునితో పొందుకున్న అనుభవాల్ని కనుక ఇతరులతో పంచుకోవడం నేర్చుకుంటే ఈ అనుభవాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతాయి. ఈ అనుభవాలు అనేక మందికి దేవుని పట్ల నిరీక్షణని పెంచుకోవడానికి దోహదపడతాయి. కాబట్టి దేవుడిచ్చిన ఏ అనుభవాన్ని కూడా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దు, కానీ దేవుడిస్తున్న శ్రేష్టమైన అనుభవాల్ని ఇతరులతో పంచుకునే ప్రయత్నము మనము చేయాలి. ఇక్కడ కీర్తనకారుడు వివరిస్తున్నాడు తన పరిస్థితుల్ని. ఆయన నాకు చెవియొగ్గెను, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుదు. ఇందాకేమన్నాడు? కాగా నేను ఆయనను ప్రేమించున్నానన్నాడు. రెండవది అతను అంటున్న మాట ఏమిటి అని చెప్పనంటే నా జీవితకాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుదును. అర్థమైపోయింది, అతను చేసిన ప్రార్థనకి జవాబు వచ్చేటప్పటికల్లా దేవునికి అతని పట్ల ఉన్న ప్రేమ ఏంటో అర్థమైంది. దేవునిని ప్రేమించే మనసు కలిగి ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చిందో, దేవుడు అతన్ని ప్రేమిస్తున్నాడు అనే విషయం అతనికి అర్థమైందో, దేవుడు తప్ప వేరొకరు మరి దేవుని వలె సహాయం చేయలేరు అనే విషయం అతనికి అర్థమైందో, దేవుని వలె ప్రేమించలేరు అనే విషయం అతనికి అర్థమైందో, అతనేమంటున్నాడు? నా జీవిత కాలం అంతా నేను దేవునికే మొరపెడతాను. హల్లెలూయా. ఈరోజు ఈ అనుభవం మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని రుచి చూచి మనం తెలుసుకున్నప్పుడు మన జీవిత కాలం అంతా కూడా దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉంటాం. దేవుని వాక్యంలో యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని చెప్పని రాయబడింది. ఎందుకు ధన్యులు? ఎందుకంటే ఈయన ప్రేమించే దేవుడు, ఈయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఈయన కృప చూపించే దేవుడు, ఈయన వాత్సల్యమును చూపించే దేవుడు, ఈయన ఆదుకునే దేవుడు, ఈయన ఆధారపడదగిన దేవుడు, ఈయన నమ్మదగిన దేవుడు, నమ్ముకున్న వారిని ఎన్నడూ కూడా మోసము చేయని, మార్పు లేని దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేవునిని కలిగి ఉండడం అనేది గొప్ప భాగ్యం. ఈ కీర్తనాకారుడు తను పొందుకున్న అనుభవాన్ని బట్టి ఒక నిశ్చయతకు వచ్చాడు. ఏమిటో నిశ్చయత అని చెప్పనంటే ఐ విల్ ప్రే టు ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా జీవిత కాలం అంతా కూడా నేనేం చేస్తాను? నేను దేవుని మరి ప్రేమిస్తాను, అలాగే ప్రార్థన చేస్తాను.
నా ప్రతి అవసరతలో, నా ప్రతి పరిస్థితిలో నేను దేవుని వైపు చూస్తాను కానీ మనుషుల వైపు చూడను అనే భావం ఇక్కడ కనపడుతుంది. మనము దేవుని గురించి తెలుసుకున్నప్పుడు, దేవుని అనుభవించినప్పుడు మన దృష్టి, మన మనస్సు మనుషుల మీదకి వెళ్ళదు. ఎందుకంటే మనుషులు సహాయం చేయాలనుకున్నా సహాయం చేయలేకపోవచ్చు. వారికి ఆ సమయానికి ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఆయుష్ ఉండకపోవచ్చు, వారికి ఆ సమయానికి ఆర్థిక వనరులు ఉండకపోవచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు. కానీ దేవుని విషయంలో అలా కాదు. 46వ కీర్తనలో రాయబడిన మాట, ఆయన ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు అని చెప్పని రాయబడి. కాబట్టి ఈ కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం కూడా చెప్పగలిగినట్లయితే అది మనకెంతో మేలు. ఏమన్నాడు? నా జీవిత కాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. ఎందు గురించి? ఆయన నా ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. 3వ వచనంలో కనుక చూస్తే ఇక్కడ వివరిస్తున్నాడండి తన పరిస్థితిని. ఇందాకేమో తన ప్రార్థన మరి ఏ విధంగా మరి ఆలకించాడో దేవుడు, ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడేమో తన పరిస్థితిని వివరిస్తున్నాడు. ఏమిటి అతనుకున్న పరిస్థితి చూద్దాం. 3వ వచనం నుంచి కనుక చూస్తే మరణ బంధములు, ద కార్డ్స్ ఆఫ్ డెత్ అని ఇంగ్లీష్లో రాయబడి ఉంది. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. అదండి, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. ఏం కలిగింది? శ్రమ కలిగింది, దుఃఖము కలిగింది. ఎందుకండి శ్రమ దుఃఖము కలిగింది? నేను కూడా మనము చెప్పుకున్నాం, మన జీవితంలో శ్రమ దుఃఖము కలగటానికి 2 కారణాలు. ఒకటి అవిధేయత కారణమైతే, ఇంకొకటి దేవుని యొక్క పరీక్ష. గమనిస్తున్నారా? అందుకనే వాక్యములో ఈ విధంగా రాయబడి ఉంది. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక ఓపెన్ చేయండి. 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. మరి ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, నా సహోదరులారా, మీ విశ్వాసమును కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. అంటే శ్రమకు గల కారణాన్ని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. శ్రమ 2 రకాలుగా వస్తుంది. ఒకటి పాపము వలన వచ్చే శ్రమ, పాపం యొక్క పర్యావసానమే శ్రమ. గమనిస్తున్నారా? కాబట్టి అటువంటి శ్రమ మనం కలిగి ఉంటున్నామా? పాపం వల్ల మనము శ్రమను పొందుకుంటున్నామా, లేక పరీక్ష వలన కలిగే శ్రమను మనము పొందుకుంటున్నామా? విశ్వాసమును కలుగు పరీక్ష అని చెప్పినని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. మన శ్రమ విశ్వాసమునకు కలిగిందైతే, మన విశ్వాసం యొక్క పరీక్షను మరి మన విశ్వాసం యొక్క పరీక్షను గురించిన గనక శ్రమ అయినట్లయితే దాన్ని బట్టి మనము సంతోషించాలని, మహదానందముగా ఎంచుకోవాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. పాపం వలన కలిగిన శ్రమ అయితే ఆ శ్రమ నుంచి మనం విడుదల పొందుకోవాలి అని చెప్పనంటే మనం ఏం చేయాలి? మన పాపమును ఒప్పుకునేవారుగా ఉండాలి. పాపం యొక్క మరి గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. చాలామంది పాపాన్ని ఒప్పుకున్నామని చెప్తారు, కానీ గ్రహింపు ఉండదు వాళ్ళ జీవితంలో. పాపం యొక్క గ్రహింపు వాళ్ళ జీవితంలో కనపడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా అప్పుడే పాపాన్ని ఒప్పుకుంటారు, ఆ తర్వాత వెంటనే వెళ్ళి మరలా పాపం చేస్తారు. అంటే పాపం యొక్క గ్రహింపు లేదు. పాపం యొక్క గ్రహింపు నీకుంటే నువ్వేం చేస్తావు? చేసిన పాపం వైపుగా మరలా తిరగవు. కానీ ఆ పాపమును మరి విడిపించుకొని, ఆ పాపము నుండి తప్పించుకొని, పాపమును విడిచిపెట్టి జీవిస్తాం. గమనిస్తున్నారా? అటువంటి వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకనే దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో చూడండి, ఈ విధంగా రాయబడి ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి, ఏమిటంటే ఏం చేయాలంటే తగ్గించుకోవాలంట.
ప్రార్థన చేయడానికి ఒక విధానం ఉంది. అదేంటి అని చెప్పనంటే తగ్గించుకోవాలి. గర్వము కలిగి ఉండడమే పాపం. మనిషి గర్వించినప్పుడు దేవుని వాక్యాన్ని పట్టించుకోడు, నిర్లక్ష్యం చేస్తాడు. కాబట్టి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ గర్వాన్ని తీసి పక్కన పెట్టాలి. మనల్ని మనము తగ్గించుకోవాలంటే దేవుని మాట వినడానికి, విధేయత చూపించడానికి ఇష్టపడాలి. దేవుని మరి సార్వభౌమత్వాన్ని మనము ఒప్పుకోవాలి. దేవుని యొక్క ప్రభుత్వాన్ని మన జీవితం మీద ఒప్పుకోవాలి. దేవుని యొక్క అధికారాన్ని మన జీవితం మీద ఒప్పుకోవాలి. కాబట్టి మొదట ఏం చేయాలంట? తమను తాము తగ్గించుకోవాలంట. 2 ప్రార్థన చేయాలి. 3 నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల, అది ఆయన్ని వెతికేవారుగా ఉండాలి. అంటే ఆయన వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. ఆయన దృష్టికి ఏది మంచి ఏది చెడు అని విచారించేవారుగా ఉండాలి. అందుకనే యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది ఒకసారి చూద్దామండి. యెషయా గ్రంథంలో ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. మరి యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి. యెహోవా దొరకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి. చూసారా, దేవుడే తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. ఆయన ఏం చేయాలంట? వెదకాలంట. ఎలా వెదకాలి అది కూడా ఇక్కడ రాయబడి ఉంది. అది కూడా చూద్దామండి ఒకసారి. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే, భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారిని ఎందు జాలిపడును. వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించు. కాబట్టి ఎలా వెతకాలి? భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. అది వెతికే విధానం. మన ఆలోచనలు కాదు, మన తలంపులు కాదు, మన ప్రణాళికలు కాదు, మన ఉద్దేశాలు కాదు. దేవుని ఆలోచనలు, దేవుని తలంపులు, దేవుని ఉద్దేశాలు మన పట్ల నెరవేరులాగున మనం ఏం చేయాలి? మనం తగ్గించుకొని దేవునిని వెతికేవారుగా ఉండాలి. మన మార్గములను, ఏ మార్గం అయితే మనలను పాపంలోకి నడిపిస్తుందో ఆ మార్గాన్ని విడిచిపెట్టాలి. ఏ ఆలోచనలు అయితే, ఏ తలంపులు అయితే మనలను దేవుని తలంపులకు దూరం చేస్తుందో ఆ తలంపులను విడిచిపెట్టాలి. ఆ విధంగా ఆయన వెతికి చెడు మార్గములను విడిచిపెడితే ఆయన ఏం చేస్తాడంటే ఆకాశము నుండి మన ప్రార్థన వింటాడు, మనలను క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, స్వస్థపరుస్తాడు అని చెప్పని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి ఈరోజు ప్రార్థన చేయాల్సిన విధానం అది. ఒకవేళ మనకు కలిగిన శ్రమ పాపము నుండి గనక వచ్చింది గనక అయినట్లయితే, పాపం వలన కలిగింది గనక అయినట్లయితే, మన పాపమును ఒప్పుకున్నప్పుడు దేవుడు ఆ శ్రమ నుండి మనకు విడుదల కలుగు చేస్తాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎదుర్కొంటున్న శ్రమ ఎటువంటి శ్రమ? అది పాపం వలన వచ్చిన పర్యావసానమా, లేకపోతే నీతి కొరకు నువ్వు జీవించడం వల్ల వచ్చిన కష్టమా? నీ విశ్వాసానికి కలిగిన పరీక్ష. యోబు జీవితంలో వచ్చింది విశ్వాసానికి కలిగిన పరీక్ష. యోబును గురించి ఇచ్చిన సాక్ష్యం ఏమిటి? అతను యథార్థవర్తనుడు, అతడు న్యాయవంతుడు, దేవుని యందలి భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించిన వాడు అని చెప్పినని బైబిల్ గ్రంథం అతని గురించి సాక్ష్యం ఇస్తుంది. అయినప్పటికీ కూడా యోబుని దేవుడు మరి అవసరమును బట్టి పరీక్షించాడు. మరి రెండంతుల దీవెన మరి యోబుకి దేవుడు అనుగ్రహించాడు. ఈ మధ్యలో ఎంతో శ్రమ, ఎంతో శోధన, ఎంతో బాధ. He had to go through all these things. He had to go through the suffering and shame. ఎంతో భయంకరమైన మరి ఆ సఫరింగ్, ఆ బాధ, ఆ వేదన, ఆ శోధన, ఆ మార్గంలో నుండి మరి యోబు వెళ్ళవలసి వచ్చింది. తద్వారా యోబుని దేవుడు రెండంతలుగా దీవించాడు. ఈరోజు అనేక మందికి యోబుని ఒక చక్కటి మాదిరిగా దేవుడు పెడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఎంతోమంది ప్రవక్తలు దేవుని వాక్కు కొరకు, అంటే దేవుని కొరకు, దేవుని చిత్తము కొరకు శ్రమ పడ్డారు. వారందరూ కూడా విశ్వాసమును కలిగిన పరీక్ష విషయంలో గెలుపొందారు. దేవుని కొరకు మరి నిరీక్షణ కలిగి ఉన్నారు. దేవుని పట్ల విశ్వాసాన్ని కనపరిచారు. దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగారు. సహోదరుడా, ప్రియ సహోదరి,
నీ విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు, ఆ శోధన నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఆ సమస్య నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? హౌ డు యూ రియాక్ట్? యోబు భార్య వలె స్పందిస్తున్నావా? యోబు భార్య ఏమంటుంది? ఇంకా ఎందుకు అయ్యా, ఇంకా ఎందుకు నీ నిర్దోషత్వాన్ని కాపాడుకుంటావు? ఇంకా ఎందుకు నీ నీతిని కాపాడుకుంటావు? దేవుని శపించి చనిపో. ఎందుకు మాట్లాడుతుంది? వారు ఎదుర్కొంటున్న కష్టమే దానికి కారణం, వారు ఎదుర్కొంటున్న శోధనే దానికి కారణం. అయితే యోబు ఏమంటున్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడమా? దేవుని వల్ల మనం మేలే అనుభవిస్తామా, కీడు అనుభవింప తగమా అని మాట్లాడుతున్నాడు. చూసారా? దాన్ని బట్టి యోబు నిర్దోషిగా ఎంచబడ్డాడు. ఈరోజు మన శ్రమలో ఎలా స్పందిస్తున్నాం? హౌ డు వి రియాక్ట్ ఇన్ అవర్ సఫరింగ్? వి నీడ్ టు ఇంట్రోస్పెక్ట్ అవర్ లైఫ్స్. మన జీవితాన్ని మనము పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవునికి ఆయాస్కరమైంది, విరుద్ధమైనది, విరోధమైంది మన జీవితంలో కనుక కనపడినట్లయితే దాన్ని విడిచిపెట్టాలి. గమనిస్తున్నారా? దావీదు తన జీవితంలో పొందుకున్న ఆ భయంకరమైన శ్రమ, 4 కుమారులు చనిపోయారు దావీదుకి. ఎందుకు వచ్చింది ఆ శ్రమ? తన రాజ్యంలో యుద్ధాలు మొదలైనవి. అంతకుముందు కూడా వచ్చిన యుద్ధాలు. అప్పుడు కలిగిన శ్రమకి ఇప్పుడు కలిగిన శ్రమకి తేడా ఉంది. ఏమిటి ఆ శ్రమ? పాపము వలన వచ్చిన జీతం. దావీదు చేసిన పాపాన్ని బట్టి దావీదు దానికి పర్యావసానము అనుభవిస్తూ ఉన్నాడు. తన బిడ్డలు 4 చనిపోయాడు. కారణం ఏంటి? బెత్షెబా భర్తని దావీదు చంపించాడు. నేను కాదు కదా చంపిందని చెప్పి అనుకుంటున్నాడు, కానీ ప్లాన్ వేసింది ఎవరు? దావీదే. ప్లాన్ వేసింది దావీదు. కాబట్టి దావీదు 4 కుమారులను పోగొట్టుకోవలసి వచ్చింది. చూసారా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పాపం యొక్క జీవితం ఎంత భయంకరంగా ఉందో, పాపం యొక్క పర్యావసానం ఎంత తీవ్రంగా ఉందో గమనిస్తున్నారా? పాపము ఎంత మరి మనిషి జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుందో గమనిస్తున్నారా? కాబట్టి మనం ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక, అందులో 1వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మనలను ప్రతి పాపము నుండి, దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయి. అది మనం చేయాల్సింది. మనకు వచ్చిన శ్రమ పాపం వల్ల కనుక అయినట్లయితే మనల్ని మనం తగ్గించుకొని ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే ప్రభు మనకి కృప చూపిస్తాడు, ప్రభు మనకి సహాయం చేస్తాడు. ఇక్కడ ఇతని జీవితంలో మరి ఎంతో భయంకరమైన శోధన కనపడతా ఉంది. మరణ బంధకములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖము నాకు కలిగెను. ఆ శ్రమలో ఏం చేశాడంట? యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా నామమును బట్టి మొరపెట్టి తిని. తన శ్రమలో, తన దుఃఖములో, తనకు కలిగిన కష్టములో ఏం చేస్తున్నాడు? యెహోవా నామమును బట్టి మొరపెట్టాడు. ఎందుకు మొరపెట్టాడు? దేవుని పట్ల అతనికి విశ్వాసం ఉంది. అంత మాత్రమే కాదు, దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత ఉంది. దేవుని ఎదుట ప్రార్థించటానికి ధైర్యం కూడా ఉంది. విశ్వాసం ఉంది, నిశ్చయత ఉంది, ధైర్యం ఉంది. ఈ 3 కావాలని మనం ప్రార్థన చేయడానికి. విశ్వాసము కావాలి మనం ప్రార్థన చేయడానికి, నిశ్చయత కావాలి మనం ప్రార్థన చేయడానికి. దేవుడు నా ప్రార్థన వింటాడు అనే నిశ్చయత. అలాగే మరి ధైర్యం. ఎందుకు ఈ ధైర్యం? దేవుని ఎదురుకు వెళ్ళాలి అని చెప్పనంటే మన మనస్సాక్షిని కాపాడుకునేవారుగా ఉండాలి. 1వ యోహాను 3వ అధ్యాయంలో రాయబడిన మాట, మన హృదయం మన మీద దోషారోపణ చేయని ఎడల మనము దేవుని ఎదుట ధైర్యం కలిగిన వారమై ఉంటాము అని చెప్పని రాయబడి. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని దగ్గరికి ధైర్యంగా వెళ్ళాలి అని చెప్పనంటే నీ మనస్సాక్షిని నువ్వు సరి చేసుకోవాలి. నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ చేయడానికి వీలు లేదు. మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనము మరి దేవుని ఎదుట ప్రార్థించలేము. గమనిస్తున్నారా? ప్రతి సహోదరుడా, ప్రతి సహోదరి, దేవుడు ఎంతో నమ్మకస్తుడు. ఆయన దగ్గరికి మనం తగ్గించుకొని, మన పాపములను ఒప్పుకొని, మన జీవితాన్ని సరి చేసుకొని, మంచి మనస్సాక్షితో ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే ఆయన తప్పనిసరిగా మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ఈరోజు అటువంటి నిశ్చయత మనకుందా? ఇటువంటి ధైర్యం మనకుందా?
అలాగే మరొక వాక్యాన్ని కూడా చూపిస్తాను, అది కూడా చదవండి. 34వ కీర్తన 34వ కీర్తనలో గనక మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. దేవుడు ఎలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడంట? దేవుడు ఎలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు చూడండి. 17వ వచనము, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. హల్లెలూయా. ఏమిటంటే అండి, ఇందా మనం చెప్పుకున్న విశ్వాసము, అలాగే నిశ్చయత, ధైర్యము. ఇక్కడ మరొక మాట, నీతిమంతులు. ఎవరైతే నీతిగా జీవిస్తారో వారి ప్రార్థనకు దేవుడు చెవియొగ్గి ఉంటాడంట. వారి మొరలకు వారి మొరపెట్టగా ఆయన ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుంచి వారిని విడిపించును. ఇంకా చూడండి 18వ వచనంలో కనుక చూస్తే, విరిగిన హృదయం గల వారికి, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించు. విరిగి నలిగిన హృదయం ఎవరిలో ఉంటుందో తెలుసా అండి? పశ్చాత్తాప హృదయము, దీన మనస్సు ఎవరిలో అయితే ఉంటుందో వారిలో విరిగి నలిగిన హృదయం ఉంటుంది. ఇది నిజమైన కన్విక్షన్. ఒక వ్యక్తి తన పాపం యొక్క గ్రహింపు కలిగినప్పుడు విరిగి నలిగిన హృదయముతో, దీన మనసుతో ప్రార్థన చేస్తాడు. ఈరోజు అనేక మందికి ఈ విరిగి నలిగిన హృదయము లేదు. కారణం ఏమిటంటే పాపం పట్ల గ్రహింపు లేదు. పాపం పట్ల గ్రహింపు వస్తే పాపం పట్ల అసహ్యం రావాలి. ఆ అసహ్యం మనకు కలగట్లేదు అని చెప్పనంటే మనకు పాపం యొక్క గ్రహింపు తెలియదు. దాన్ని బట్టి మన జీవితంలో ఎటువంటి మార్పు ఉండదు, మన ప్రార్థనలకు జవాబు కూడా ఉండదు. అనేక మంది ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల ముఖ్యమైన కారణము ఇదే. గమనిస్తున్నారా? విరిగి నలిగిన హృదయం లేకపోవడం, ధైర్యము. ఎందుకు? వాళ్ళ హృదయం వారి మీద దోషారోపణ చేస్తుంది కనుక ధైర్యం లేదు. దేవుడు చేస్తాడని నిశ్చయత లేదు, విశ్వాసము లేదు. కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. అయితే 5వ వచనంలో రాయబడిన మాట చూడండి, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. ఇతనైతే తన కలిగిన శ్రమలో ప్రార్థన చేశాడు. దేవుని గురించి చెప్తున్నాడు. ఆయన ఎటువంటి వాడంట? దయాళుడు, నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు, యెహోవా సాధువులను కాపాడువాడు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, విరిగి నలిగిన హృదయం అని, దీన మనస్సు అని. ఎవరికి ఉంటుంది అది? సాధువులకు ఉంటుంది. సాత్వికమైన మనసు కలిగిన వారికి ఉంటుంది. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయనను రక్షించను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. హల్లెలూయా. ఇతను ప్రార్థించినప్పుడు, మరణకరమైన పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు, వేదనకరమైన పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు, శోధనకరమైన పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు, తను బ్రతకడానికి ఎటువంటి నిరీక్షణ లేని పరిస్థితుల్లో ప్రార్థించినప్పుడు దేవుని గుర్తు చేసుకున్నాడు. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, నీతిమంతుడు, ఆయన వాత్సల్యం కలిగిన వాడిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంట? అతన్ని ఆ పరిస్థితి నుండి విడిపించాడు, రక్షించాడు. హల్లెలూయా. అదే ఇక్కడ కనబడుతుంది. యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. బ్రతికిపోయాడంటే మరణకరమైన పరిస్థితి, చనిపోవలసిన పరిస్థితిని కూడా దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. చూశారు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మిన ఎడల దేవుని యొక్క మహిమను చూస్తావు. నువ్వు నమ్మాలి, దేవుని నమ్మాలి, దేవుని శక్తిని నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని నమ్ముతావో, దేవుని శక్తిని నమ్ముతావో, దేవుని యొక్క గొప్ప కార్యాన్ని జీవితంలో నువ్వు చూస్తావు. ప్రియ సహోదరుల, ప్రియ సహోదరు, అది ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి శోధన అయినా, అది ఎటువంటి భయంకరమైన భయానకమైన పరిస్థితి అయినా, ఆ పరిస్థితి నుండి దేవుడిని విడిపిస్తాడు, రక్షిస్తాడు, విమోచిస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, సజీవులను దేశముని నిలబెడతాడు. ఎందుకంటే మరణము, జీవము ఆయన చేతిలో ఉన్నాయి. మరణము, జీవము ఆయన చేతిలోనే ఉన్నాయి. ఒకరిని జీవింపజేయాలన్నా, ఒకరిని మరణానికి అప్పగించాలన్నా రెండు ఆయన చేతిలోనే ఉన్నాయి. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు శ్రమలో ఉన్నావా? నువ్వు శోధనలో ఉన్నావా?
నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావా, నువ్వు కఠినమైన పరిస్థితుల్లో ఉన్నావా, అయితే నువ్వు దేవుని తోటి తిరిగి ప్రార్థన చేయి. హిజ్కియా కూడా అలాగే కదా ప్రార్థన చేశాడు. మరణకరమైన రోగం వచ్చిందంట అతనికి. మరణకరమైన రోగం వచ్చింది అని దేవుడే తెలియపరిచాడు. నువ్వు బ్రతకవు అని కూడా దేవుడే తెలియపరిచాడు. అయినప్పటికీ కూడా హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థనని దేవుడు ఆలకించాడు. హల్లెలూయా. హిజ్కియాలో ఏముందో తెలుసండి, యథార్థత ఉంది. హిజ్కియా ఎటువంటి వాడు అంటే దేవుని నీతిని అనుసరించి, దేవుని చిత్తమునకు విధేయత చూపించి, దేవుని దృష్టికి ఏది యోగ్యమో అదే చేసిన వాడు. కాబట్టే అతని ప్రార్థన శక్తివంతముగా ఉంది. అతను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చాడు. గమనిస్తున్నారా? ఈరోజు మన ప్రార్థన దేవుడు వినటానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎటువంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్న, మరణకరమైన రోగము నిన్ను ఆవహించిన కఠినమైన కష్టతరమైన పరిస్థితులు నీ చుట్టూ ఉన్నా, నువ్వు ప్రార్థన చేస్తే, యథార్థతతో ప్రార్థన చేస్తే, నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేస్తే తప్పనిసరిగా దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి, అంగీకరించడానికి, నిన్ను ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ కీర్తనకారుడు సాక్ష్యం ఇస్తున్నాడు. మరి సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును అని చెబుతున్నాడు. 10వ వచనం కనుక చూస్తే, నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచి తిని, నేను మిగుల బాధపడిన వాడను, నేను తొందరపడిన వాడనై ఏ మనుష్యుడును నమ్మదగిన వాడు కాడని అనుకుంటుని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఏమీ చెల్లించుదును. ఇక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు. తన బాధలో అతనికి ఏమొచ్చిందంట? తొందర వచ్చిందంట. తన బాధలో అతనికి తొందర వచ్చింది. ఆ తొందరలో మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ మనుష్యుడు మరి నమ్మదగిన వాడు కాడు అని చెప్పనని మాట్లాడుతున్నాడు. నిజమే కదా, మనుషులు నమ్మదగిన వారు కాదు. ఏ మనిషి కూడా నమ్మదగిన వారు కాదు. అందుకని వాక్యం రాయబడిన మాట, మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పనని రాయబడి ఉంది. మనుషుల గురించి మనకి ఎక్కువ శాతం ఎప్పుడు అర్థమవుతుందంటే, మనుషుల నైజము, మనుషుల వాస్తవికత ఎప్పుడు అర్థమవుతుందంటే మన శ్రమలోనే అర్థమవుతుంది. గమనిస్తున్నారా? కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు 12వ వచనంలో, యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును. ఎందుకంటున్నాడు ఈ మాట? మరణం నుండి తప్పించాడు దేవుడు, కన్నీళ్ల నుండి విడిపించాడు దేవుడు, జారి పడిపోకుండా పట్టుకున్నాడు దేవుడు. కృతజ్ఞతతోటి ఈ మాటలు మాట్లాడుతున్నాను. నేను నీకు ఏం చెల్లిస్తానా? లార్డ్, వాట్ కెన్ ఐ ఆఫర్ యూ? ఈరోజు ప్రజలకున్న మనసు ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వస్తే ఏం పొందుకోవాలి, ఏం పొందుకోవాలి, ఏం పొందుకోవాలి. ఎన్నో పొందుకున్నాం మనం మన జీవితంలో ఎన్నో పొందుకున్నాం. కానీ దేవునికి ఏమి ఇవ్వాలి అనే మనసు మనలో ఉందా? దేవునికి ఏమి చెల్లించాలి, దేవునికి ఏ విధంగా మనల్ని మనం అప్పగించుకోవాలి, అర్పించుకోవాలి, సమర్పించుకోవాలి అనే మనసు మనకు ఉందా? అనేకులు మేళ్లు పొందుకుంటారు, కొంతకాలము దేవుని స్తుతిస్తారు. ఆ తర్వాత ఏదన్నా మరలా కష్టము రాగానే మరలా దేవుని మీద విసుక్కుంటారు. మరి విశ్వాసములో వెనక్కి జారిపోతారు, బలహీనులు అయిపోతారు. గమనిస్తున్నారా? ఈరోజు అలా ఉన్నారా? విశ్వాసంలో వెనక్కి జారిపోయేవారుగా ఉన్నారా? దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత ఎలా చెల్లించాలి అని కృతజ్ఞత భావంతో స్పందించండి. అప్పుడు మీకు విశ్వాసం కలుగుతుంది. అప్పుడు మీ పట్ల దేవుడు మరి గొప్ప కార్యాలు చేస్తాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు అంటున్నాడు, రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను, నేను దేవునికి నమ్మకంగా ఉంటాను. 14వ వచనం, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. చూసారా, ఇతను ఏమేం చేస్తాడో చెబుతున్నాడు. ఒకటేమో యెహోవా నామమున ప్రార్థన చేస్తానని చెప్పి అంటున్నాడు. అంటే ఒక సాక్ష్యమును పట్టుకొని, రక్షణ సాక్ష్యం, ఆ సాక్ష్యమును పట్టుకొని నేను ప్రార్థన చేస్తాను. 2, మొక్కుబళ్ళు చెల్లిస్తాను, అంటే కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తాను. అలాగే ఆయన ప్రజలందరి ఎదుటినే చెల్లిస్తాను.
అంటే సాక్ష్యము. నేను సాక్ష్యముగా ఉంటాను, ప్రభువుకి సాక్షిగా ఉంటాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇటువంటి మనస్సు మనకుందా? దేవుడు చేసిన మేళ్ళు మనం పొందుకున్న తర్వాత మన ఆలోచనలు ఎలాగుంటున్నాయి? ఈ విధంగా ఉంటున్నాయా? దేవునికి నేను ఏం చెల్లించగలను? దేవుని కొరకు నేను సాక్షిగా ఉండగలనా? దేవుని కొరకు నేను బ్రతకగలనా అని ఆలోచిస్తున్నామా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించగలనా అని ఆలోచిస్తున్నామా? ఆ కింద వచనాలు కనుక చూస్తే, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. ఇక్కడ మరణమును గురించి ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవుడు తన భక్తుల మరణం విషయంలో బహు జాగ్రత్త కలిగి ఉంటాడు. ఆయన చిత్తము ఉన్నంత వరకు, ఆయన పని ఉన్నంత వరకు ఆయన వారికి ఏ ముప్పు, ఏ ప్రమాదము కూడా రాకుండా వారిని బహు జాగ్రత్తగా కాపాడుతాడు. వారి ప్రాణము ఆయన దృష్టికి ఎంతో విలువైంది. ఎందుకంటే వారు ఆయన్ని సేవించేవారిగా, ప్రేమించేవారిగా, ఆరాధించేవారిగా, సాక్ష్యం ఇచ్చేవారిగా, ఆయన్ని ప్రచురపరిచేవారిగా ఉంటారు. కాబట్టి వారు ఆయనకి ఎంతో ప్రియులు, ఎంతో విలువైన వారు. కాబట్టి వారి ప్రాణముకు ప్రభు ఎంతో విలువిస్తాడు. ఎలా పడితే అలాగా దేవుడు తన సేవకుల ప్రాణమును తీసుకునేవాడు కానే కాదు. గమనిస్తున్నారా? మరి యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను. ఈ కీర్తనకారుడు చెప్పుకుంటున్నాడు తను ఎవరిని సేవిస్తున్నాడు? దేవుని సేవిస్తున్నాడు. కాబట్టే దేవుడు అతని ప్రార్థన ఆలకించాడు. యెహోషువ కూడా అన్నాడు, తన చుట్టూ ఎంతో మంది ప్రజలు ఉన్నారు, అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్నారైతే యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరన్నా సేవించండి, అది మీ ఇష్టం. నేను నా కుటుంబము, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాము అని గొప్ప తీర్మానం తీసుకున్నాడు. ఈరోజు ఆ మాట మనం ధైర్యంగా చెప్పగలమా? నేను దేవుని సేవిస్తున్నాను, నేను దేవుని కొరకు జీవిస్తాను, దేవుని సాక్షిగా బ్రతుకుతానని ధైర్యంగా మనం చెప్పగలమా? నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను అంటే అర్థం ఏంటి? ఇతని తల్లి కూడా ఎటువంటిది? ఒక మంచి భక్తురాలు. సాధారణంగా తల్లిదండ్రులు భక్తిగా ఉంటే, తల్లిదండ్రుల్లో కూడా తల్లి కనుక భక్తిపరురాలుగా ఉన్నట్లయితే కుమారులు భక్తి జీవితంలో ఎదుగుతారు. బిడ్డలు ఆ భక్తిని నేర్చుకుంటారు. బిడ్డలు ఆ భక్తి మార్గంలో నడుస్తారు. ఇక్కడ ఈ కీర్తనకారుడు ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, అయ్యా, నేను నీ సేవకుడు, నేను మాత్రమే కాదు, నా తల్లి కూడా నీ సేవకురాలే. మేము మిమ్మల్ని సేవించేవారమయ్యా, మా కుటుంబం మిమ్మల్ని ఆరాధించే కుటుంబం అయ్యా, మిమ్మల్ని ఘనపరిచే కుటుంబం అయ్యా, మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం అయ్యా అని చెప్పనని దేవునితో చెబుతున్నాడు. నీవు నా కట్లు విప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరి ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములలోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్ళు చెల్లించదను. యెహోవాను స్తుతించుడి. మరలా రిపీట్ చేస్తున్నాడు. ఇక్కడ చెప్పిన మాటల్ని మరలా ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు. దేవుడు నాకు ఎంత గొప్ప కార్యం చేశాడు గనక నేను మౌనముగా ఉండను. దేవుడు నా పట్ల కృప చూపించాడు గనక నేను కృతజ్ఞత హీనుడిగా ఉండను. మరేం చేస్తాను? ప్రజలందరి ఎదుట ఆయన కృతజ్ఞత అర్పణ అర్పిస్తాను, ఆయనకి సాక్షిగా ఉంటాను. అలాగే మరి ఇక్కడ రాయబడిన మాట, నేను ఆయనకి ప్రార్థన చేస్తాను. నేను ఆయన ఎదుట ఏ మొక్కుబళ్ళు అయితే అనుకున్నానో వాటన్నిటిని కూడా చెల్లిస్తాను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. ప్రార్థన వినే దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఆపదల్లో నుండి ఎటువంటి ఆపదలైనా సరే, ఎటువంటి శోధనలైనా, ఎటువంటి శ్రమ అయినా సరే మనల్ని విడిపించే దేవుడు, రక్షించే దేవుడు ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా మన విశ్వాసంతో దేవుని వైపు చూడగలుగుతున్నామా? విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నామా? పరిస్థితులను బట్టి కృంగిపోతున్నామా? భయపడుతున్నామా? దిగులు పడుతున్నామా? దుఃఖపడుతున్నామా? లేక విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నామా? ఈ కీర్తనకారుడు ఏ రీతిగా అయితే విశ్వాసంతో ప్రార్థన చేశాడో ఆ రీతిగా, హిజ్కియా ప్రార్థన చేసిన రీతిగా మనం కూడా ప్రార్థన చేయగలిగినట్లయితే, హిజ్కియా ప్రార్థన ఆలకించి మరి కాపాడిన దేవుడు, యోబు ప్రార్థన ఆలకించి రెట్టింపు దీవెనిచ్చిన దేవుడు, దావీదు ప్రార్థన ఆలకించి అతని శ్రమ నుంచి విడిపించిన దేవుడు, రక్షించిన దేవుడు ఈరోజు మన శ్రమ నుంచి కూడా విడిపిస్తాడు,
రక్షిస్తాడు. అయితే మనము చేయవలసింది ఆయనకి నమ్మకస్తులముగా, ఆయనకి ఇష్టలముగా, ఆయనకి సాక్షులముగా, ఆయన ఘనపరిచే వారముగా ఉండాలి. అంటే కృపదేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ఎంతో సూటిగా స్పష్టంగా మాట్లాడారు, మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో పనిచేయనట్లు, ఫలించినట్లు సహాయం చేయండి. వింటున్న ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరే బలపరచమని, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడై ఉండి మనల్ని సంరక్షించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ లైఫ్ అప్లికేషన్ ఓరియంటెడ్ బైబిల్ స్టడీ మిస్ కాకండి. ప్రార్థన చేయండి, అనేకులకి షేర్ చేయండి, అనేకులను ఆహ్వానించండి, వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. తద్వారా అనేకులు మరి ప్రభు వాక్యాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో నడుచున్నట్లుగా మరి మీరు కూడా ఈ పరిచర్లో పాలుభాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. మరి రేపు మరి ఉపవాస ప్రార్థన ఉంటుంది కనుక మరి లైవ్ 7:30, 8 మధ్యలో స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. రవీంద్ర ధోనిపాటి అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు మీరు లైవ్ జాయిన్ అవ్వచ్చు. రేపు ఉపవాస ప్రార్థన లైవ్ ఉంటుంది. అలాగే ఎల్లుండి ఉదయం, అంటే ఆదివారం ఉదయం మరి 7 గంటలకు, అలాగే 11 గంటలకు రెండవ ఆరాధన, ఇవన్నీ కూడా లైవ్ వస్తాయి కనుక మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ సమయాన్ని బట్టి మరి జాయిన్ అవ్వాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అలాగే మరలా కీర్తన గ్రంథ ధ్యానాలు మరి సోమవారం నుండి ప్రారంభమవుతాయి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.